దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్ముడు తన వాక్యం ద్వారా మన అందరితో సమయంలో మాట్లాడును గాక. చేతులెత్తి బిగ్గరగా ఆమేన్ చెప్దాం. చిన్నపిల్ల ఎవరైనా ఉంటే కూర్చోండి. అటు ఇటు దయచేసి ఎవరిని తిరగనియొద్దు. శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మనం ఆలకిద్దాం. దేవుని మహాకృపను బట్టి ఈ రీతిగా ఆయన సన్నిధిలో గడిపే భాగ్యాన్ని మన అందరికీ ఇచ్చాడు దేవుడు. అందుని బట్టి మనం ఎంతగానో దేవునికి కృతజ్ఞమై ఉండాలి. ఈ సమయంలో ప్రియులారా, దేవుని వాక్యంలో నుంచి ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదవండి. 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము దయచేసి బైబిల్లో ఉన్నవారు తెరిచి చదివి సహాయం చేయండి. 4వ అధ్యాయము 10వ వచనం. నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. వెళ్ళిరి చాలండి. పిల్లరా, చిన్న ప్రార్థన చేసుకుందాం. తల్ల ఉంచండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, యేసయ్య మీ పాదాలకు వందనాలైనా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. చదవబడినటువంటి మాట ద్వారా ఈ మాట ద్వారా మా అందరితో మాట్లాడండి. మీరే మాట్లాడి ప్రతి ఒక్కరి హృదయంలో ఈ మాట కార్యసిద్ధి కలిగి చేయనట్లు మీకు మాత్రం మహిమ తెచ్చుకోమని నీ వాక్యమును మేము అందరం గొప్ప చేస్తున్నాం తండ్రి. నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మీరు మాత్రం మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయం 10వ వచనం రాయబడిన మాట ఏంటంటే, దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను అని రాయబడి ఉంది. ఎవరు విడిచిపెట్టారంటండి? పౌలు గారిని ఎవరు విడిచిపెట్టారంట? దేమా అనే వ్యక్తి పౌలు గారిని విడిచిపెట్టి ఇహలోకమును స్నేహించి తెస్సలోనికకు వెళ్ళిపోయిందంటండి. ఎవరు ఈ దేమా? ఎందుకు పౌలు గారిని విడిచిపెట్టింది? ఈమె గురించి బైబిల్లో ఎక్కడెక్కడ రాయబడ్డాయి అని జాగ్రత్తగా ఈమె గురించి కొన్ని విషయాలు, ఇతని గురించి కొన్ని విషయాలు పిల్లరా మనం తెలుసుకుందాం. దయచేసి శ్రద్ధగా దేవుని వాక్యాన్ని ఆలకించండి. ఈమె తెస్సలోనికకు చెందినటువంటి వ్యక్తి. అయితే ఈయన గురించి ఇక కొన్ని చోట్ల రాయబడ్డాయండి. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం కూడా ఒకసారి చదవండి. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. లోకాను ప్రియుడైన వైద్యుడును మీకు వందనములు చెప్తున్నారు. చాలండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ కూడా దేమా అనే వ్యక్తి పేరు ఇక్కడ రాయబడి ఉంది. ఇంకొక చోట రాయబడి ఉంది. ఫిలోమోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చదవండి పిల్లరా. ఫిలోమోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. 1వ అధ్యాయము 24వ వచనం. జత పనివారైన అరిస్తార్కు దేమా లోక వందనములు చెప్తున్నారు అని రాయబడి ఉందండి. ఈయన గురించి తిమోతి పత్రికలో రాయబడి ఉంది, కొలసీ పత్రికలో రాయబడి ఉంది, అదేవిధంగా ఫిలోమాను పత్రికలో కూడా రాయబడి ఉంది. ఎవరైనా దేమా ఎవరండి? దగ్గరగా చెప్పండి. దేమా. ఈయన పౌలు గారిని విడిచిపెట్టి తెస్సలోనికి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? అసలు ఈయనకి పెట్టబడినటువంటి ఆ పేరుకి అర్థం ఏంటి అని జాగ్రత్తగా గమనిస్తే, ఆ దేమా అనే పేరుకు ప్రకృతి దేవత అని అర్థం అంటండి. ఇంకొక అర్థం కూడా ఉందండి. దేమా అనే పేరుకు ప్రజల అధికారి అని అర్థం అంటండి. పిల్లరా, జాగ్రత్తగా వినండి. దేమా అనే పేరుకు ప్రజల అధికారి అని అర్థం, ప్రకృతి దేవత అని అర్థం. ఈయన గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం, తెలుసుకుందాం. అసలు ఎప్పటి వరకు పౌలు గారితో ఉన్నాడు? రాసుకుంటాకి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఎప్పటి వరకు పౌలు గారితో ఉన్నాడు? ఎందుకు విడిచిపెట్టాడు? అసలు ఇతను పౌలు గారిని విడిచిపెట్టి తెస్సలోనికకి వెళ్ళిపోవడానికి గల కారణాలు మనం తెలుసుకుందాం. ఈయన గురించి నేర్చుకునేటటువంటి ఈ పాఠం మనకు అందరికీ ఒక గుణపాఠంగా మార్చబడాలి. అయితే పౌలు గారు 2వ సువార్త దండయాత్రకు వెళ్ళినప్పుడు ఈ దేమా అనేటటువంటి వ్యక్తి రక్షించబడ్డాడంటండి.
పౌలు గారితో కలిసి 2 సంవత్సరాలు సువార్త పరిచర్యలో అతనితో కలిసి చేశాడంటండి. 2 సంవత్సరాలు కలిసి చేశాడు పౌలు గారితో కలిసి. పౌలు గారు ఇతనిని గురించి ఏమంటాడంటే నా జత పనివాడు అంటాడండి. పౌలు గారు దేమాని గురించి ఏమంటాడండి? నా జత పనివాడు. అంటే పౌలు గారితో పాటు సేవ చేసినటువంటి వ్యక్తి. ఎవరు ఆ వ్యక్తి? దేమా. 6 సంవత్సరాల తర్వాత పిల్లరా పౌలు గారిని విడిచిపెట్టి లోకాన్ని స్నేహించి తెస్సలోనికకు వెళ్ళిపోయినట్టండి. పిల్లరా పౌలు గారు అతనిని గూర్చి ఎంతో బాధపడుతున్నాడు, దుఃఖిస్తున్నాడు. నా జతమని వాడు, నా ప్రియుడు అని చెప్పి ఇతని గురించి బాధపడుతున్నాడు. ప్రారంభంలో మంచి సాక్ష్యం కలిగిన వాడండి. ప్రారంభంలో మంచి సాక్ష్యం కలిగినటువంటి వాడు, తీవ్రత గలవాడు. పౌలు పరిచర్యలో తెస్సలోనికలో రక్షించబడినటువంటి వ్యక్తి చివరాఖరికి ఎందుకు పౌలు గారిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు? కారణాలు ఏంటి? పౌలు గారు అప్పుడప్పుడు తన చివరి పత్రికలో ఒక మాట చెప్తూ ఉంటాడండి. ఆ మాట ఏంటంటే, ఇదిగో దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకి వెళ్ళిపోయాడు అంటాడండి. ఇహలోకమును స్నేహించి తెస్సలోనికకి వెళ్ళిపోయాడు అంటే అప్పటి వరకు పౌలు గారితో ఉన్నటువంటి వ్యక్తి, పౌలు గారితో జత పనివాడిగా సేవ చేసినటువంటి వ్యక్తి, అతనితో కలిసి తిరిగినటువంటి వ్యక్తి, దేవుని అద్భుతాలు చూసినటువంటి వ్యక్తి, ఆశ్చర్యకార్యములు చూసినటువంటి వ్యక్తి, అనేక మందిని రక్షించినటువంటి వ్యక్తి, ప్రారంభంలో ఎంతో ఆత్రుత కలిగిన వాడై, భక్తి కలిగినటువంటి వాడే ఎదిగినటువంటి ఈ దేమా 6 సంవత్సరాల తర్వాత పౌలు గారిని విడిచిపెట్టి ఇహలోకమును స్నేహించి తెస్సలోనికకు వెళ్ళిపోవడానికి గల కారణాలు ఏంటండి అని జాగ్రత్తగా పిల్లలు మనం పరిశీలన చేస్తే, పౌలు గారు చెరసాలలో ఉన్నాడు, రోమా చెరసాలలో ఉన్నాడు. చంపబడడానికి, శిరచ్ఛేదనం చేయబడడానికి, ఉరి తీయబడడానికి సిద్ధంగా ఉన్నాడు. సిద్ధంగా ఉన్నప్పుడు ఆ సమయంలో పౌలు గారిని విడిచిపెట్టి ఇహలోకమును స్నేహించి తెస్సలోనికి వెళ్ళిపోయాడంటాడు. తెస్సలోనికి ఎందుకు వెళ్ళిపోయాడంటే అతని గ్రామం ఇది, ఆయనది తెస్సలోనిక గ్రామం. ఈ దేమా అనే వ్యక్తిది. పౌలు గారిని విడిచిపెట్టి చేసి వెళ్ళిపోయాడు. శిరచ్ఛేదనం చేయబడుతున్న సమయంలో రోమా ప్రభుత్వం వారు పౌలు గారిని ఉరిశిక్ష తీస్తారు, శిరచ్ఛేదనం చేస్తారు. అప్పటి వరకు పౌలు గారికి జతపనివాడిగా, స్నేహితుడిగా ఉన్నటువంటి వ్యక్తి సడన్గా ఆ సమయంలో పౌలు గారిని విడిచి వెళ్ళిపోతే పౌలు గారు ఎంత బాధపడి ఉంటాడండి, ఎంత ఆవేదన చెంది ఉంటాడు, ఎంతగా కుమిలిపోయి ఉంటాడు. ఏమండి? అది అనుభవిస్తేనే కానీ మనకి తెలియదండి. ఆ పరిస్థితిలో పౌలు గారు ఎంతో కుమిలిపోయాడు. ఒకసారి రోమా చెరసాలలో పౌలు గారు ఉన్నప్పుడు ఈ దేమా అనేటువంటి వ్యక్తి వెళ్ళి పౌలు గారితో పాటు ఉన్నాడంటండి. ఒకసారి ఆ మాట చదవండి. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదవండి. 4వ అధ్యాయం 4వ వచనం. నేను బంధకములలో ఉంచబడుటకు గూర్చి కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనమేనా? దేమా గురించి అక్కడ రాయబడలేదా? అనుకూలమైన సమయము దేవుడు దయచేయాలని మా కొరకు ప్రార్థించుడి, దేవుని స్తోత్రం కలుగును గాక. పిల్లరా చెరసాలలో ఉన్నప్పుడు అతనితో కూడా ఉన్నటువంటి వ్యక్తి ఈ దేమా వ్యక్తి. చివరికి అతనిని చంపడానికి రోమా ప్రభుత్వం వారు సిద్ధంగా ఉన్నప్పుడు, ఉరి శిక్ష వేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, ఆ సమయంలో ఈ దేమా అనేటటువంటి వ్యక్తి పౌలు గారిని విడిచిపెట్టి పిల్లరా ఇహలోకమును స్నేహించి తెస్సలోనికి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు మరణించడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి, శిరచ్ఛేదనం చేయడానికి కూడా, చేయించబడ్డానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి ఈ దేమా, ప్రభువు కొరకు హతసాక్షిగా మార్చబడ్డానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి ఈ దేమా అనేటువంటి వ్యక్తి సడన్గా పౌలు గారిని విడిచిపెట్టేసి ఇహలోకమును స్నేహించి తెస్సలోనికి వెళ్ళిపోయాడంటండి. ఎవరిని స్నేహించాడంటండి? ఇహలోకమును స్నేహించి పౌలు గారిని విడిచిపెట్టి తెస్సలోనికి వెళ్ళిపోయాడంటే రాయబడి ఉంది. ఎంతో కష్టపడ్డాడు, ఎంతో సేవ చేశాడు. పౌలు గారికి జతపనివాడుగా ఉన్నాడు. ఎక్కడ ప్రార్థన అంటే, ఎక్కడ కోట అంటే, ఎక్కడ పరిచర్య అంటే అక్కడికి వెళ్ళిపోయేవాడు. దేవుడు ఎంతో
ఎన్నో అద్భుతాలు చూసినటువంటి వ్యక్తి, ఆశ్చర్యకార్యాలు చూసినటువంటి వ్యక్తి, చివరాఖరికి పౌలు గారు మరణ సమయంలో అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడండి. పిల్లరా, యేసు ప్రభు వారికి కూడా మరణ శిక్ష, యేసు ప్రభు వారిని పట్టుకోవడానికి ఆ న్యాయాధిపతులు అందరూ, సైనికులు వాళ్ళందరూ, ప్రధాన యాజకులు అందరూ వచ్చినప్పుడు కూడా శిష్యులందరూ కూడా యేసు ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయినట్లుగా పౌలు గారిని దేమ అనేటటువంటి వ్యక్తి విడిచి వెళ్ళిపోయాడు. ఈ లోకం అనే అయస్కాంతానికి అతను ఆకర్షితుడైపోయాడండి. లోక ఆకర్షణకు ఆకర్షితుడైపోయి దేవుని ఆకర్షణను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయాడంటండి? తెస్సలోనికి వెళ్ళిపోయాడంటండి. దేవుని స్తోత్రం కలుగును గాక. కారణం ఏంటండి? పౌలు గారిని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి అని జాగ్రత్తగా పిల్లరా మనం గమనిస్తే, ఇహలోకమును స్నేహించని రాయబడి ఉందండి. పరిచర్యని విడిచిపెట్టాడు, పౌలు గారిని విడిచిపెట్టాడు, పట్టణము విడిచిపెట్టాడు. పరిచర్య మర్చిపోయాడుగా, పౌలు గారిని మర్చిపోయాడు, పట్టణం విడిచిపెట్టి వెళ్ళిపోయాడండి. ప్రారంభంలో ఎంతో దేవుని కొరకు ఎంతో మండించబడినటువంటి వ్యక్తి సడన్గా చల్లారిపోయి వెనుదిరిగి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? ఏమండి, మనం చాలామందిని చూస్తాం. ప్రారంభంలో ఎంతో ఆతృత కలిగి దేవుని సన్నిధి అంటే ఎంతో భయం కలిగి దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా, దేవుడిని విడిచిపెట్టకుండా, దేవుని సహవాసాన్ని విడిచిపెట్టకుండా దేవుని కొరకు మండేటటువంటి వ్యక్తులు చాలామందిని మనం చూస్తూ ఉంటామండి. కానీ రాను 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 ఆత్మీయ జీవితం చల్లారిపోయి దేవుని సన్నిధిని విడిచిపెట్టేటటువంటి వారిని ఎంతమందిని మనం చూడలేదండి? ఏమండి, ఈరోజు ఇక్కడ ఆయన సన్నిధిలో కూడుకున్నాం మనం. 10 రోజులు పోయిన తర్వాత ఇక్కడ ఎవరు ఉంటారో ఉండరో చెప్పలేమండి. ఎవరు ప్రభు ప్రక్షాళన ఉంటారో ఉండరో. చేయడానికైతే అందరూ బాప్తిసం తీసుకున్నాం, అందరూ కానుకలు వేస్తున్నారు, అందరూ పాటలు పాడుతున్నారు, అందరూ ఆరాధిస్తున్నారు. కానీ 4 రోజులు పోయిన తర్వాత ప్రభు పక్షాన ఉండే వాళ్ళు ఎవరో, వెళ్ళిపోయేదే వాళ్ళు ఎవరో. ఆత్మీయ జీవితంలో పిల్లరా ఒకప్పుడు మండించబడిపోయి రాను రాను ఆ దీపం ఆరిపోయి చల్లారిపోయి వెనుకకు తిరిగిపోవడానికి గల కారణం ఏంటి అని జాగ్రత్తగా పరిశీలన చేస్తే పిల్లరా, ఈ దేమ ఇహలోకమును స్నేహించింది. దేమ అనేటటువంటి వ్యక్తి ఇహలోకమును స్నేహించాడు. దేన్ని స్నేహించాడండి? బిగ్గరగా చెప్పండి. ఇహలోకమును స్నేహించాడు. దేవుని వాక్యము మనకి ఏం చెప్తుందంటే, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవరైనా నీ లోకమును ప్రేమించినట్లా దేవుని ప్రేమ వానిలో ఉండదు. ఒకసారి చదవండి అన్నమాట. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. 1 యోహాను రాసిన పత్రిక, ఈ లోకమునైనను ప్రేమింపకుడి. తండ్రి ప్రేమ వానిలో ఉన్నదు. దేవుని స్తోత్రం కలుగును గాక. మొట్టమొదటిగా లోకమును ప్రేమించకుడి. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనాను ప్రేమించొద్దు. ఎవడైనా నువ్వు లోకాన్ని ప్రేమిస్తే తండ్రి ప్రేమ వానిలో ఉండదని స్పష్టంగా ప్రభు మనకి రాయించాడు. ఏంటి లోకాన్ని ప్రేమించడం అంటే? లోకాన్ని ప్రేమించడం అంటే ఏంటి? దేవునినే పక్కన పెట్టి ఈ లోకంలో ఉన్న దాని వైపు ఆశ కలిగి ఉండటం, మనసు పెట్టుకోవడం, విడిచిపెట్టి రాలేకపోవడం. ఏమండి, లోతు భార్య తెలుసు కదా. లోతు భార్య ఆ పట్టణాన్ని విడిచి, నేను నీకు చూపించే దేశానికి, ఆ ప్రదేశానికి, ఆ కొండ మీదకి మీరు వెళ్ళిపోండి, ఈ పట్టణాన్ని నేను నాశనం చేయబోతున్నాను, అగ్ని గంధకాలు నేను కురిపించబోతున్నాను, నాశనం అయిపోతుంది, వెళ్ళండి అని చెప్తే మరి ఆ పట్టణంలో ఏం దాచుకుంది? వెనక్కి తిరిగి చూసే బయటికి ఆమె ఏమైపోయిందంటే ఉపస్థాపన అయిపోయింది. దేన్ని ప్రేమించింది? దేని మీద ఆశ పెట్టుకుంది? లోకం మీద ఆశ పెట్టుకుందండి. ఈ దేమ అనేటటువంటి వ్యక్తి కూడా ఇహలోకమును స్నేహించడం రాయబడి ఉంది. ఏమండి, ఇహలోకమును స్నేహించి పౌలు గారిని విడిచిపెట్టేశాడు, తెస్సలోనికి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు పౌలు గారి తోటి సేవకుడిగా పిలవబడ్డాడు, ఆత్మీయుడిగా పిలవబడ్డాడు, సేవకుడిగా పిలవబడ్డాడు.
దేవుని నుంచి ఎన్నో అనుభవించాడు, రుచి చూశాడు. చూశారండి, ఈ లోకం ఎంత ఆకర్షణ కలిగిందంటే దేవుని సేవకులను సైతం కూడా పరిశుద్ధులను పిలవబడే విశ్వాసులను కూడా ఈ లోకం స్నేహించి ఆకర్షించి లోకంలోనికి లాగేస్తుందండి. అందుకని ప్రభు వాక్యము స్పష్టంగా మనకు తెలియజేస్తుంది, లోకమును ఎవరైనా ప్రేమిస్తే తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఇంకొక చోట రాయబడిన మాట ఏంటంటే, ఈ లోక స్నేహం దేవుడితో వైరం అని మీరు ఎరుగరా? ఈ లోక స్నేహం దేవుడితో వైరం అని మీరు ఎరుగరా? దేవుడు హెచ్చరించినటువంటి మాట ఏంటంటే, వ్యభిచారిణులారా అని అంటున్నాడు. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరం అని మీరు ఎరుగరా? ఎవడైనా నీ లోకంతో స్నేహం చేస్తే వాడు దేవునికి శత్రువు. ఆ మాట చదవండి, యాకోబు రాసిన పత్రిక 4:4. మేము ఎప్పుడు లేదండి ఆ మాట అన్నట్లు నా మాకు ఇంకా చూస్తున్నారు. యాకోబు రాసిన పత్రిక 4:4. దేవునితో వైరమని మీరు ఎరుగరా? ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి శత్రువు అపవాది మాత్రం కాదండి. దేవునికి శత్రువు అపవాది అనుకున్న వాళ్ళు ఈ లోకముని ఎవరైతే స్నేహిస్తారో, ఎవరైతే ఈ లోకంతో పొత్తు పెట్టుకుంటారో వాడు దేవునికి శత్రువు అండి. ముందు చదవబడిన మాట ఏంటి? ఈ లోకమునైనా లోకంలో ఉన్న వాటినైనా ప్రేమించకుడి. ఎవడైనానో లోకమును ప్రేమిస్తే తండ్రి ప్రేమ వారిలో ఉండదు. ఇప్పుడు చదవబడిన మాట ఏంటి? దేవునికి శత్రువు. లోకంతో స్నేహం చేస్తే దేవునికి శత్రువు. ఈ దేమానేటటువంటి వ్యక్తి దేవునికి శత్రువు అయిపోయాడు. తండ్రి ప్రేమను కాదనుకుని త్రోసివేసుకుని లోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడు. ఏమండి చూసారండి, మరణకరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు అమ్మో ఈ భక్తి మేము చేయలేము, ఏ మార్గంలో మేము నడవలేము అని చెప్పి చాలామంది వెనుదిరిగి వెళ్ళిపోతారండి. చూసారండి, దేవుడు మనకు చూపించిన మార్గంలో, దేవుని మార్గంలో మనం నడవాలంటే, భక్తి మార్గంలో కొనసాగాలంటే చాలా కష్టం అండి. తెలుసా మీకు? ప్రతిదినం పోరాటమే. ఇటు శరీరంతో పోరాటం, అటు సాతానుతో పోరాటం, ఇటు ఆర్థిక ఇబ్బందులతో పోరాటం. ఒక రోజున తిండి ఉండవచ్చు లేకపోవచ్చు, ఈ పోరాటం. అటు ఉపవాసాలతో పోరాటం. అన్ని పోరాటాలేనండి. ఆ పోరాటంలో నిలవలేక దేమా అనేటువంటి వ్యక్తి ఇక లాభం లేదు అని చెప్పి ఇక పౌలు గారిని విడిచిపెట్టి నువ్వు చస్తే స్వాము అని చెప్పి ఇక నేను ఈ ప్రయాణం చేయలేను, నేను ఓర్చుకోలేను, ఇప్పుడు వరకు ఎన్నో దెబ్బలు తినే ఉంటాడు, విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. పిల్లరా పౌలు గారు ఉన్నారు చూడండి, ఒకడు తక్కువ 40 దెబ్బలో 3 మార్లు తినాలంటండి. తెలుసా? 39 కొరడా దెబ్బలో 3 మార్లు తినాలంటండి. యేసుప్రభుని ఎన్నిసార్లు కొట్టారు? ఒకసారి కొట్టారు. ఎన్ని దెబ్బలు కొట్టారు ఆయన్ని? 39 40 కొరడా దెబ్బలో కొట్టారు ఆయన్ని. ఈయనైతే 3 మార్లు, ఒకటి తక్కువ 39 కొరడా దెబ్బలో 3 మార్లు తినాలంటాడు. అటువంటి కొరడా దెబ్బ మనకి ఒక్కటి తగిలితే చాలు, కంటికి కనబడం. ఎందుకని పౌలు గారు ప్రభుని విడిచిపెట్టకుండా ప్రభు పాదాలు పట్టుకుని ఆయన సేవ చేయడానికి ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, చెరసాల్లో వేయబడినా, సంఖ్యలతో బంధించబడినా, ఇదిగో చూడండి కాళ్ళు చేతులకి బొండాలు వేసి బిగించారంటండి రోమా సైనికులు. రోమా ప్రభుత్వంలో సైనికులకి పెట్టే హింసలో ఒక విధంగా ఉండవండి, కఠినమైనటువంటి శిక్షలు ఉంటాయి. అటువంటి మరణకరమైనటువంటి పరిస్థితుల్లో ఇంకా శిరచ్ఛేదనం చేయబడతాడు అనుకున్న సమయంలో మరలా ఈ వ్యక్తి పౌలు గారిని విడిచిపెట్టి వెళ్ళిపోతే ఇతడు ఎంత కుణికిపోయి ఉంటాడు, ఎంత చిత్తపడి ఉంటాడు, హృదయంలో ఎంత దుఃఖం కలిగి ఉంటాడు. పిల్లరా చాలా జాగ్రత్తగా వినాలి. ఎవరైతే లోకమును స్నేహిస్తారో వాడు దేవునికి శత్రువు. ఎవరైతే లోకమును ప్రేమిస్తారో తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఎందుకంటే లోకంతో స్నేహించడానికి కాదు మనం ప్రభువుని అంగీకరించింది. బాప్తిస్మము తీసుకున్నది లోకంతో స్నేహం చేయడానికో, లోకంతో సహవాసం చేయడానికో, లోకంలో ఉన్న వాటిని అనుభవించడానికో, వాటితో తృప్తి చెందడానికో, వాటి మీద ఆశ పెట్టుకోవడానికో కాదు. మనం ప్రభువుని అంగీకరించింది. మనం అందరం ప్రభువుని సొంత రక్షకునికి అంగీకరించాం కదండి. సొంత రక్షకునికి ఎందుకు అంగీకరించావు? ఒక ఆయన అంటాడు,
ఆకాశమంతా నువ్వు నాకు ఉండగా లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు అంటాడు. ఒకసారి ఆ మాట కూడా చదవండి. కీర్తన 73వ కీర్తన 12వ చరణం చదవండి. 73వ కీర్తన 12వ చరణం. 73వ కీర్తన 12వ చరణం ఒకసారి చదవండి. అంతేనా? చదవండి. ఆ, 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 25వ చదవండి. 25వ చరణం. ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు? లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు. నా శరీరం నా హృదయం క్షీణించిపోయినాను. దేవుడు నిత్యము నా హృదయం నాకు ఆశ్రయ దుర్గమును స్వాస్యమును ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇతను అన్నదమ్ములు ఎవరు లేరంటారా? కుమారులకి తండ్రి లేదంటారా? తల్లి లేదంటారా? తోబుట్టువులు లేరంటారా? అన్నదమ్ములు లేరంటారా? వాళ్ళందరినీ పక్కన పెట్టి ఆకాశమందు నీవు నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు అని అంటున్నాడు. లోకంలో నాకు ఉన్నా లేకపోయినా పర్వాలేదు నాయన, నీవు నాకుంటే నాకు అదే చాలు అని అంటున్నాడండి. మనం చెప్పగలం ఆ మాట? నువ్వు లేకపోయినా పర్వాలేదయ్యా, నాకు ఈ లోకంలో ఇవి ఉంటే చాలు, నాకు బంగారం ఉంటే చాలు, తిండి ఉంటే చాలు, మాకు భూములు ఉంటే చాలు, పొలాలు ఉంటే చాలు, ఇల్లు ఉంటే చాలు, ఉద్యోగాలు ఉంటే చాలు, నువ్వు లేకపోయినా పర్వాలేదయ్యా, అవి వచ్చిన తర్వాత అన్ని సమృద్ధిగా మాకు వచ్చిన తర్వాత నిన్ను విడిచిపెట్టి మేము వెళ్ళిపోతావయ్యా. ఇదండి మన సూత్రం. కానీ భక్తిపరుడు యొక్క ఆలోచన ఏముంటుందంటే, ఈ లోకంలో ఏది ఉన్నా లేకపోయినా పర్లేదు నాయన, నువ్వు నాకుంటే అదే చాలయ్యా. వీళ్ళకి ఏముంది? ఆస్తిపాస్తులు ఏమైనా ఉన్నాయా? భూములు ఏమైనా ఉన్నాయా? అబ్రహాంకి ఏముంది? అబ్రహాంకి ఏముంది? ఆస్తి ఏమీ లేదా? గొర్రెలు ఉన్నాయి, గొడ్లు ఉన్నాయి, భూములు ఉన్నాయి. అతని ఆస్తి అంటండి వారు కలిసి నివసించలేని అంత విస్తారంగా ఉందంటండి. అంటే ఎన్ని గుడ్లు ఉన్నాయి అంటారు? ఎన్ని గాడిదలు ఉన్నాయి అంటారు? ఎంతమంది పనివారు ఉన్నంటారు అంటారు? చాలామంది పనివారు అంటారు. కానీ ఇదిగో ఆ గుడ్డిని శుభ్రంగా మేపాలి, అది మంచి పిల్లలు పెడుతుంది, అది మేపాలి, ఇది చేయాలి, ఇది బాగా చూడాలి, మంచి పిల్లలు పెడుతుంది అని ఆలోచన లేదు అతనికి. ఏం ఆలోచన ఉందో తెలుసండి? పునాదులు కలిగిన పట్టణం మీద అతని ఆలోచన ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ ఆస్తి నేను విస్తరింప చేసుకోవాలి, ఇంక నా పనివారిని పెంచుకోవాలి, ఇంక నేను ధనాభివృద్ధి చేసుకోవాలి, ఇంక నేను మంచి గృహం కట్టుకోవాలి, ఇంక నేను రాజభోజనం చేయాలి అనే ఆలోచన లేదు అతనికి. ఎక్కడ నివసించాడు అతను? పెద్ద పెద్ద డాబాల్లో నివసించాడా? గుడారం వేసుకున్నానంటండి. సెంచరీలో వేసుకున్నారు చూడండి గుడారాలు, గంగిరెద్దులో వేస్తారు చూడండి గుడారాలు. ఆ గుడారాలు డేరాలు ఇట్లా వేసుకొని మేము ఈ డేరాల్లో ఉన్న పర్వాలేదు అని చెప్పి ఆలోచన చేసుకుని పునాదులు కలిగిన పట్టణం కొరకు, అమ్మో దేవుని చేత నిర్మించబడిన ఆ పట్టణం వైపు అతను కళ్ళు ఎత్తి చూచి ఆ పట్టణం కొరకు అతను ఎదురు చూచాడంటండి. ఏ పట్టణం వరకు ఎదురు చూచాడు? పునాదులు కలిగిన పరలోక పట్టణం కొరకు అతను ఎదురు చూచాడు, ప్రయాసపడ్డాడు. అటువంటి వ్యక్తితో దేవుడు మాట్లాడాడు. అబ్రహ్మా భయపడకుము అని అన్నాడండి. చూసారండి? పరలోక పట్టణం మీద ఎవరైతే ఆశ పెట్టుకుంటారో వారితో దేవుడు మాట్లాడతాడు. భూ సంబంధమైన వాటి మీద ఆశ పెట్టుకున్నారు అనుకోండి, అపాధ వచ్చి మీ హృదయాల్లో ఉంటుందండి. మీ పక్కనే ఉంటుంది, ఇదిగో అది సంపాదించు, ఇది సంపాదించు, అది 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 రావాలి. చూసారండి? వాళ్ళతో గొడవ పడాలి, వీళ్ళతో గొడవ పడాలి, నాకు అక్కడ కొందాను, ఇక్కడ కొందాను, ఎప్పుడు చూసినా గొడవలే. అపవాద ఆలోచనది. పర్లేదు, నువ్వు ఎక్కడికి తీసుకున్నా పర్లేదు, కట్టుకో, నువ్వు కట్టుకున్న తర్వాత నేను కట్టుకుంటా అని చెప్పి సరి చేసుకున్నవాడు. నా మాటలు మీకు అర్థమవుతుందా? ఇంకా అరగంట సమయం ఉంది మనకి, 11:30 అయింది, ఇంకా అరగంట సమయం ఉంది. కాబట్టి యెహోలోకమును స్నేహించి పౌలు గారిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. దేవుడి ప్రేమను కాదనుకుని వెళ్ళిపోయాడు. నేను అంటానండి, మనకు మరణకరమైన పరిస్థితులు వచ్చినా దేవుని సన్నిధిలోనే మనం ఉండాలి. లోకము పట్ల ప్రేమ కలిగి ఉన్నటువంటి వ్యక్తులు ఆత్మీయ జీవితంలో పడిపోతారు. రెండవది ఏంటంటే, తీవ్రమైన శ్రమలు, హింసలు, శోధనలు వచ్చినప్పుడు చాలామంది ఆత్మీయ జీవితంలో పడిపోతారండి. శోధనలు వచ్చినప్పుడు, తీవ్రమైన శ్రమలు, మామూలు శ్రమలు కాదు, తీవ్రమైన శ్రమలు, హింసలు, శోధనలు వచ్చినప్పుడు చాలామంది నిలవలేరండి, దేవుడి సన్నిధిలో ఉండలేరు. అమ్మో ఈ శ్రమలు మనం భరించలేం, ఈ శోధనలు మనం భరించలేం, ఈ హింసలు మనం భరించలేం.
అని చెప్పి దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ప్రభు మనల్ని బలపరుస్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమలను గురించి మీకేదో వింత సంభవించినట్లుగా మీరు ఆశ్చర్యపరకుడి అని పేతురు భక్తుడు అంటాడండి. ఒకసారి ఆ మాట చదవండి. మొదటి పేతురు రాసిన పత్రిక 4:12. మొదటి పేతురు రాసిన పత్రిక 4:12. మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి, దేవుని స్తోత్రం కలుగును గాక. మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గురించి మీరు ఏదో ఒక వింత సంభవించినట్లు కానీ ఆశ్చర్యపడకుడే అంటున్నాడు. మనకు వచ్చేటటువంటి మనల్ని శోధించుటకు కలిగే అగ్ని వంటి మహాశ్రమలు మనకి ఎందుకు వస్తాయో తెలుసా అండి? మనము సువర్ణంలాగా మార్చబడ్డానికి. భక్తుడు పాత్ర కలుగును గాక. మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గురించి. ఇప్పుడు వరకు బాగానే ఉన్నారు. మిగతా వాళ్ళు లేరు, ఇంకెదరో లోపలకు సాబెట్టారా? ప్రియులారా, మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమల గురించి మీకు ఏదో వింత సంభవించినట్లు భయపడకుడి అని అన్నాడు. శోధించబడిన మీదట సువర్ణంలాగా మారుతామని అని చెప్పి ఆ శోధన మనకు వస్తే అంట. శోధన కనుక రాకపోతే మనం ప్రార్థన చేయలేం. మనకి అపవాది పుడుతూ ఉండాలి మనల్ని. అపవాది మన పక్కన ఉండాలి. లేకపోతే మనం దేవుని మాటనం. ఒక్కొక్కసారి దేవుని మాట మనం విన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే అపవాది చేతికి అప్పగిస్తాడంటండి. తెలుసా మీకు? అపవాది చేతికి అప్పగిస్తే అప్పుడైనా నీటి మాట తింటాడేమోనని చెప్పి శాంతం అప్పగించడు. మీరు 10 దినాలు చెరసాల్లో వేయబడుతున్నారు. 10 దినములు మీకు శ్రమ కలుగునని ప్రకటన గ్రంథంలో ఒక సంఘటన గురించి దేవుడు చెప్పాడు. 10 దినాలు చెరలో వేయబడిపోతారు, మీరు శ్రమలు వస్తాయని చెప్పాడు. శాంత శ్రమలకు అప్పగించాడు దేవుడు మనల్ని. కాబట్టి మనల్ని హింసించిన శోధించిన శ్రమలకు మనల్ని దేవుడు అప్పగించిన వెనుదిరిగి వెళ్ళిపో. మిమ్మల్ని హింసించి నీతి నిమిత్తము హింసించబడి వారు ధన్యులు అని రాయబడి ఉంది. పరలోక రాజ్యం వారిది అని రాయబడి ఉంది మత్తయి సువార్తలో. దేని నిమిత్తం అండి? నీతి నిమిత్తం. ఇంకొక విధంగా చెప్పాలంటే ప్రభువుని మనం సొంత రక్షకునికి అంగీకరించింది ఆశీర్వదించబడడానికి, ఏమండి, మేలులు పొందుకోవడానికి మాత్రమే కాదు, నీతి నిమిత్తం హింసించబడడానికి, శ్రమలు అనుభవించడానికి, శోధనలు అనుభవించడానికి మనం ప్రభువుని రక్షకునికి అంగీకరించామండి. ప్రియులారా, యెషయా ప్రవక్త గురించి మీకు అందరికీ తెలుసు. ఆయన ఆ ప్రజలందరికీ భయపడి, అతనిని చంపబోయే వారికి భయపడి వెళ్ళి చెట్టు త్వరలో దాక్కున్నాడంటండి. చెట్టు త్వరలో దాక్కున్నాడు. చెట్టు త్వరలో అతను దాక్కున్నప్పుడు వాళ్ళందరూ ఏం చేశారంటే చెట్టుతో పాటు అతనిని కూడా రంపంతో కోసేశారంటండి. యెషయా ప్రవక్త చెట్టులో దాక్కుంటే చెట్టుతో పాటు రంపంతో అతనిని కూడా కోసేశారంటండి. ఎంత భయంకరమైన చూడండి. రాళ్లతో కొట్టమని చంపబడ్డారు, శిరఛేదనం చేయబడ్డారు, అత సాక్షులుగా మార్చబడ్డారు, కత్తులతో నరకబడి చంపబడుతున్నారు, శ్రమలు అనుభవిస్తున్నారు, హింసలు అనుభవిస్తున్నారు. ఏమండి, ఇవన్నీ ప్రభువు నిమిత్తమే. ఒక రోజు రాబోతుంది, ఆ రోజున దేవుడు మనకి ప్రతిఫలం ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. పౌలు గారు అంటాడు, నీతి కిరీటం నా కొరకు సిద్ధపరచబడి ఉన్నది అని అంటాడు. ఒకప్పుడు దేవుని పిల్లలను పట్టుకొని ఈడ్చుకుని తీసుకెళ్ళి రోమ ప్రభుత్వానికి అప్పగించేవాడు. దేవుని పిల్లలంటే అసలు పడేది కాదు. ఏమన్నా అర్థమైంది నా మాటలో? పౌలు గారికి ఒకప్పుడు దేవుని పిల్లలంటే పడేది కాదు. ఎక్కడ కనపడినా దేవుని భక్తుడు ఎక్కడ కనపడినా, బైబిల్ పట్టుకుని ఎవరైనా కనపడ్డా గుర్రం మీద వచ్చి పట్టుకుని ఈడ్చుకెళ్ళిపోయి రోమా ప్రభుత్వానికి అప్పగించడానికి అధికారం పొందాడు. అధికారం పొందినటువంటి ఆ వ్యక్తి దేవుని నిమిత్తం పట్టబడిపోయి చెరసాల్లో సంఖ్యల చేత బంధించబడిపోయి మరణానికి, ఏమండి, ఆ దేవుని కొరకు హతసాక్షిగా మార్చబడడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని కొరకు
తను అప్పగించుకున్నాడు. అటువంటి సమయంలో ఈ దేమ పౌలు గారిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇంకా మనోది దుఃఖం, లోకం అతన్ని కూడా పట్టుకుని తీసుకెళ్ళిపోయింది. పిల్లరా, కారణం ఏంటంటే లోకంతో స్నేహం చేయడం వల్లనే ఆత్మీయ జీవితంలో పడిపోవడానికి ఇంకొక కారణం ఏంటంటే శ్రమలు, హింసలు, శోధనలు. ఈ తీవ్రమైన శ్రమలు వచ్చినాయి అనుకోండి, వెళ్ళిపోతారు చాలామంది. హింసలు వచ్చినాయి అనుకోండి, ఇదిగో ఇక్కడ ఎవరైనా పాటలు పాడాడంటే, ప్రార్థన చేశాడంటే అందరినీ కాల్ చేస్తానని చెప్పి ఒకడు గనపట్టుకు లోపలికి వచ్చేసాడు అనుకోండి. నేను జరుగుతున్నాయండి, ఇక్కడ కాదు, చాలా చోట్ల జరుగుతున్నాయి. మందిరాలు తగలబెట్టేస్తున్నారు, మనుషులు చంపేస్తున్నారు. ఒక్కడొకడు కలగకుండా ఏమైనా ప్రార్థన చేశాడంటే, పాట పాడాలంటే అందరినీ చంపేస్తా ఉన్నారు అనుకోండి. అయ్యా మేము పాడుకోవడం వెళ్ళిపోతామని చెప్పి అందరూ వెళ్ళిపోతారండి. అవి తీవ్రమైన శ్రమలు, అంటే హింసలు అంటే హింస పెడతారండి. హింస అంటే తెలుసా? ఒక ఆయనని, సాధు సుందర్ సింగ్ అనేటువంటి వ్యక్తిని, ఒక భక్తుడిని చైనా టిబెట్ ప్రాంతంలో సువార్త పరిచయం చెప్పడానికి వెళ్తే అక్కడ వారు అతన్ని పట్టుకొని కట్టివేసి జలగలు అప్పగించారంటండి. శరీరం మీదకి జలగలు పెట్టారంటండి. శరీరం మీద జలగలు పెడితే ఏం చేస్తాయి? అయ్యి రక్తం పెట్టి అబ్బో బాబు అని అంటలే ఆయన ఇంకెంతో సంతోషిస్తున్నారంటండి. ఇదేంట్రా బాబు, మనం జలగలు పెడితే ఈ వ్యక్తిని హింసిస్తూ ఉంటే ఏంటి ఇంకా సంతోషిస్తున్నాడేంటి అని అనుకుని, వీడు మామూలోడు కాదురా బాబు అని చెప్పేసి అతన్ని విడిచిపెట్టి, మా పట్టుని విడిచిపెట్టి వెళ్ళిపోరాయన అని చెప్పి అతన్ని విడిచిపెట్టేసారంట. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఎందుకని? అదే శ్రమ, అదే హింస మనకు కలిగిందంటే కాళ్ళు ఎలా పట్టుకుంటావు, దండాలు దాసకాలు పెట్టేద్దాం, నన్ను విడిచిపెట్టయ్యా, యేసునామా నేను ఎప్పుడు పలకనయ్యా, ఎప్పుడు ప్రార్థన చేయనయ్యా, ఇక్కడ కనపడినయ్యా ఇంకొకసారి అని చెప్పి ఏం చేస్తారంటే ఒకరు కనపడరు. దేవుడు ఆశీర్వదిస్తేనే మేము తీసుకుంటామయ్యా, ఈ శ్రమలు హింసలు మాకు వస్తే మేము ఈ మార్గంలో మేము ఉండలేము ప్రభా, ఉండలేవా అని చెప్పి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. అదే క్రమంలో దేమ అనేటువంటి వ్యక్తి కూడా వెళ్ళిపోయాడు. ఇదిగో ఈ బబులోని దేశంలో ఎవడో ప్రార్థన చేయకూడదు, ఎవడైనా ప్రార్థన చేసినట్టు కనబడిందా చూసిరా నా దగ్గరికి అన్నారు. కానీ రాజాజ్ఞను కూడా లెక్క చేయకుండా అనుదినం ముమ్మారు మోకాళ్ళని ప్రార్థన చేస్తున్నాడంటే ఒక ఆయన. ఎవరండి ఆయన? చెప్పండి. దానియేలే. రాజాజ్ఞకు భయపడలేదంటండి. చూసారా, రాజాజ్ఞకు భయపడకుండా ముమ్మారు మోకాళ్ళు చూసి ప్రార్థన చేస్తూ ఉంటే సింహాల బోన్లు వేశారు. ఈ మాట ఏం లేదు, మా మాట ఏం లేదు అని చెప్పి తీసుకెళ్ళి సింహాల బోన్లు చేస్తే దేవుడు సింహాల నోళ్ళను మూసేసాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కారణం ఏంటంటే దానియేలు పక్షం దేవుడు ఉన్నాడు. సింహాల నోళ్ళు మూసేశాడు. ప్రార్థన, దేవునికి భయపడ్డాడు, రాజాజ్ఞను పక్కన పెట్టాడు. రాజు ఏమిటండి, ఈయన ఆజ్ఞాపిస్తే నేను ఆజ్ఞ కట్టుబడి ఉంటానండి, దేవుని ఆజ్ఞకు నేను కట్టుబడి ఉండాలి. చూసారా, ప్రార్థించడం మాత్రం మారలేదు, రాజాజ్ఞను సైతం కూడా లెక్క చేయకుండా ఉన్నాడు. కానీ దేవుని ఆజ్ఞను ప్రార్థించడం మాత్రం మానకుండా ఉన్నాడు కాబట్టి సింహాల నోళ్ళు మూసివేశాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. తీవ్రమైన శ్రమలు హింసలు వచ్చినా కానీ నువ్వు మమ్మల్ని చంపినా పర్వాలేదు, హింసలు పెట్టినా పర్వాలేదు, నువ్వు ఏం చేసినా పర్వాలేదు, కానీ మేము దేవుని నామం ఉచ్చరించకుండా, పాట పాడకుండా, ప్రార్థన చేయకుండా మేము ఉండం అని మనం ప్రభు పక్షాన ఎవరైతే నిలుస్తారో పరలోకములో ఫలం పొందుకుంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని పక్షాన మనం నిలబడాలి. కొన్ని రోజులు రాబోతున్నాయి. ఆ రోజుల్లో ఏం జరుగుతుందో తెలుసా అండి? ప్రార్థన చేసే వాళ్ళు ఒక్కరు కూడా ఉంచరు. ఆ సమయంలో మనం నిలబడాలి. భక్తి అంటే ఇప్పుడు బైబిల్ పట్టుకుని వచ్చి మందిరంలో కూర్చుంటారు కాదండి. శ్రమలు వచ్చినప్పుడు, హింసలు వచ్చినప్పుడు నిలబడేవాడే భక్తిపరుడు. నీతి నిమిత్తం హింసించబడు వారు ధనిలు, పరలోక రాజ్యం వారిది. పరలోక రాజ్యం వారిది అని రాయబడి ఉంది. ఆత్మీయ జీవితంలో ఎవరు పడిపోతారు? హింసలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు కొంతమంది పడిపోతారు. ఇంకో కొంతమంది ఎక్కడ పడిపోతారు?
లోకమును స్నేహించి పడిపోతారు. ఇంకొకటి ఏంటంటే అబద్ధ బోధకుల వల్ల కూడా ఆత్మీయ జీవితంలో పడిపోవచ్చండి. ఇదిగో సువార్తమ్మ, మా పాస్టర్ గారే బాగా చెప్తాడు వాక్యం, మా పాస్టర్ గారు చేతులు ఉంచితే ఎక్కడ రోగం ఉన్నా తగ్గిపోతుంది, నయమైపోతుంది, ఇక్కడ నువ్వు వెనక పడిపోవాల్సింది మా అయ్యగారు చేతులు ఉంచుతా అని చెప్పి ఒక ఆమె చెప్పింది అనుకోండి. నిజమా? మా అయ్యగారు అటువంటి ఏం చేయట్లేదు, నేను కూడా ఒక 6 వస్తానని చెప్పి వెళ్ళామనుకో, ఏమండి మా అయ్యగారే నెలలా ఈయనకి బియ్యం ఇస్తున్నాడే, మీ అయ్యగారే ఇస్తున్నాడు, మీరు బియ్యం తీసుకుంటాడు కానీ మీకేమి ఇస్తున్నాడు? మా ప్రార్థనకి ఒకసారి రా అన్నాం అనుకోండి. అబద్ధ బోధ వల్ల కూడా ఆత్మీయ జీవితంలో ఒకసారి మాట్లాడదామండి. 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 3-4 చరణాలు ఒకసారి చదువుదాం. 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 3-4 చరణాలు చదవండి. జనుల హితబోధన సహింపక తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలను తమ కొరకు పోగు చేసుకుని కల్పనా కథల వైపుకు తిరుగు కాలము వచ్చును. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏం చేస్తారంటే ప్రజలు హితబోధను వింటలేదంటండి. దురద చెవులు గలవారై తమకు అనుకూలమైన బోధలు ఎవరైతే చేస్తారో వారిని అనుసరించి ఆత్మీయ జీవితంలో పడిపోతారంటండి. చూసారండి, అబద్ధ బోధల వల్ల కూడా ఆత్మీయ జీవితంలో పడిపోతాం. గమనించండి. కాబట్టి అబద్ధ బోధకులు చాలామంది బయలుదేరి వెళ్ళారు. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెల పిల్లలను పంపినట్లు నేను పంపుచున్నాను. గొర్రె చర్మాలు కప్పుకొని వస్తారు. ఇదిగో మేము పాస్టర్ గారులమే, మేమే విశ్వాసులమే, మీ ఇంటికి వచ్చి మేము ప్రార్థన చేస్తాం అని అన్నాం అనుకోండి. అయ్యగారండి రండి, అయ్యగారండి భోజనం చేశాను కానిగిస్తారు రండి అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళి భోజనం చేసి ప్రార్థన చేసి చేయించుకున్నాం అనుకో, అయిపోయింది. ఆత్మీయ జీవితం పతనం ప్రారంభమైనట్లే. కాబట్టి ఎవరు దైవజనుడా, ఎవరు దైవజనుడు కాదు, ఎవరు దేవుని ఎదురు నుండి వచ్చిన దైవజనుడో కాదు అని ఏం చేయాలి? మీరు ఆత్మవివేచన చేసుకోవాలి, పరిశీలన చేయాలి. అర్థమవుతుంది నేను అన్న వాటిలో. అప్పుడు ఆత్మీయ జీవితంలో భ్రష్టత్వం నీకు రాదు, సంభవించదు. లోకమును స్నేహిస్తే ఆత్మీయ జీవితంలో పడిపోతారు. రెండవది ఏంటంటే తీవ్రమైన శ్రమలో, హింసలో, శోధనలో వచ్చినప్పుడు పడిపోతారు. మూడవది అబద్ధ బోధల వల్ల కూడా ఆత్మీయ జీవితంలో పడిపోతారండి. నాలుగో విషయం ఏంటంటే దేవుని సన్నిధిని విడిచిపెట్టడం. ఈ విషయాన్ని చెప్పి నేను మీకు ముగిస్తాను. దేవుని సన్నిధిని విడిచిపెట్టినటువంటి వారు ఆత్మీయ జీవితంలో పడిపోతారు. ఒకసారి ఒక మాట చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాలు ఒకసారి చదవండి. 10వ అధ్యాయము 24-25 వచనాలు. కొందరు మానుకొనుచున్నట్లుగా మానక ఒకరికొకడు హెచ్చరించుకొనుచు సమీపించుట మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పోవాలనని ఆలోచింతము. దేవుని స్తోత్రం కలుగును గాక. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజము కూడిట మానక ఒకరినొకడు హెచ్చరించాలని రాయబడి ఉందండి. కొందరు మానేస్తున్నారు, సమాజంగా కూడటం మానేస్తున్నారు. ఈ వారం వెళ్ళిపోతే ఏమైందిలే, ఈ వారం పని ఉందిగా, మళ్ళీ వారం వెళ్దాంలే, మళ్ళీ వారం వెళ్ళిపోతే ఏమైందిలే, బలారాధన రోజున వెళ్దాంలే ప్రార్థనకి. మనం ఈ 3 వారాలేమో రారు, బలారాధన రోజునేమో ఏం చేస్తారు? బలారాధన రోజున వెళ్తే సరిపోతుందిలే, మిగతా వారాలు వెళ్ళిపోయినా పర్వాలేదు అని చాలామంది ఆలోచన చేస్తూ ఉంటారు. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముకు కూడుట మానక రాయబడి ఉంది. సమాజముకు కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుకొనుచు బుద్ధి చెప్పుకొనుచు ఆ దినము సమీపించుట సూచన కదా మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటి యందు సత్కారం చేయటి యందు మీరేమై ఉండాలి? ఒకరినొకరు పురుకొల్పాలి, ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. ప్రార్థనకి రావండి, బొమ్మల కూరలు ఉంటున్నావా, ప్రార్థన అయిపోయిన తర్వాత వండుకోవచ్చుగా అని ఒకరినొకరు ఏం చేసుకోవాలంట అండి? ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. రా ప్రార్థనకి వెళ్దాం, ఇవాళ దొరికినాయా, ఊరి ప్రయాణం ఇవాళ దొరికిందా అని చెప్పి ఒకరినొకరు పురుగొల్పుకోవాలంటండి. ఆ దినము సమీపించిన కొలది, ఈ దినం ప్రభు వచ్చే దినం,
ప్రభు వచ్చే దినం సమీపించిన కొలది ఒకరినొకరు హెచ్చరించుకోవచ్చు. సమాజముగా కూడటం మానక రాయబడి ఉందండి. దేవుడి సన్నిధిని చాలామంది విడిచిపెట్టేస్తున్నారు. దేవుడి సన్నిధికి దూరంగా బ్రతుకుతున్నారు. ఏమండి, ఎన్నిసార్లు దేవుని మందిరానికి రావడం మానేసావు? ఎన్నిసార్లు దేవుని సన్నిధికి దూరంగా ఉన్నావు? ఒక మాట చెప్పండి, దేవుని సన్నిధికి దూరంగా ఉన్నటువంటి వారు నిదానంగా లోక స్నేహానికి దగ్గరైపోతారు. దేవుని స్నేహానికి దూరమైనటువంటి వారు నిదానంగా దేనికి దగ్గరైపోతారు? లోకానికి దగ్గరైపోతారు. ఈ ప్రేమ తగ్గిపోయింది అనుకోండి, ఈ స్నేహం తగ్గిపోయింది అనుకోండి, ఆ స్నేహం ఎక్కువైపోతుంది. ఆ స్నేహం పెరిగిపోయింది అనుకోండి, ఇక లాగేసుకుంటుంది పూర్తిగా. దేమాను ఏ విధంగా అయితే లాగేసుకుందో ఆ విధంగా అందరినీ లాగేసుకుంటుంది. కాబట్టి ఆయన సన్నిధిని నిర్లక్ష్యం చేయకూడదు. ఆయన సన్నిధిలో మనం గడపటం, సమాజంగా కూడటం, పరిశుద్ధులతో సహవాసం, ప్రార్థన చేయటంలో ఎడతెగ్గా ఉంటాం. ఏమండి, ప్రార్థన చేయటంలో, బోధ వినుటలో మనం ఏం చేయాలంటే ఎడతెగగా ఉండాలి. ఆనాడు ఆది సంఘమును అనుసరించి మనం నడుచుకోవాలండి. అయ్యారు పాటలు పెడతాడు, పాటలు బాగా వినపడతాయి, అయినా కానీ కథలు రారు. ఆయన సన్నిధి అంటే ఎంత నిర్లక్ష్యమో అర్థమైంది నా మాటలో. ఆయన సన్నిధిని విడిచిపెట్టినటువంటి వారు ఆత్మీయ జీవితంలో పడిపోతారు. ఆత్మీయ జీవితంలో దేవునికి దూరం అయిపోతారు. ఆత్మీయ జీవితంలో దేవునికి దూరం అయిపోయి లోకానికి దగ్గర అయిపోయారంటే జీవితం ఇంకా పతనమైపోయినట్లు. ఏదో బ్రతుకుతున్నామన్న పేరుకైతే బ్రతుకుతారు, కానీ దేవుని యొద్ద నుండి ఏ మేలు ఏ సమాధానం కూడా రాదు, పొందుకోలేరు. కాబట్టి ఈ దేమ పౌలును విడిచిపెట్టడానికి గల కారణం ఏంటంటే ఇహలోకమును స్నేహించి. అందుకని ఒక ఆయన పాట పాడాడు, తన యజమానుని చిత్తం ఎరిగియుండు దాని ప్రకారం చేయకపోతే అనేక దెబ్బలు తగులుతాయి అంటండి. అర్థమైంది నా మాట? యజమానును చిత్తము ఎరిగియుండు దాని ప్రకారం చేయకపోతే అనేక దెబ్బలు జరుగుతాయి అంటండి. చిత్తము ఎరుగక చేస్తే కొన్ని దెబ్బలు తగులుతాయి అంటండి. ఆ మాట చదవండి ఒకసారి. ఆ లోకసువార్త 12:47 లోకసువార్త 12:47 తన యజమానుని చిత్తము ఎరిగిండియు సిద్ధపడక జరిగింపగా ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులించాలండి. అర్థమైందండి? తన యజమానుని చిత్తం ఎరిగి ఉండి అంటే తెలుసు, సిద్ధపడక అతని చిత్తం చొప్పున జరిగించక ఉండు దాసునికి అనేక దెబ్బలు తగులుతాయి. ఇంకొక కింద చదివితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలు తగులుతాయి. దేవుని స్తోత్రం కలుగునుగా. తెలవకుండా చేసామనుకోండి, అయ్యా నేను తెలవకుండా చేశాను అయ్యా అని అంటే కుదరదు, కొన్ని దెబ్బలు తగులుతాయి. చిత్తం ఎరిగి ఉండి చేయలేదు అనుకోండి, ఆయన చిత్తం చొప్పున చేయలేదు అనుకోండి, అనేకమైన దెబ్బలు తగులుతాయి. కాబట్టి ఆయన చిత్తం మనకు అందరికీ తెలుసు. ఆయన సన్నిధికి రావడం మనకు అందరికీ తెలుసు. తెలిసినా కూడా నిర్లక్ష్యంగా వెళ్దాములే, ఏమంటే అని నిర్లక్ష్యంతో సిద్ధపడకుండా ఉన్నాం అనుకోండి, అనేకమైన దెబ్బలు తగులుతాయి. ఏమండి, ఆ దెబ్బలే ఎట్లా కొడతాడో నేను చెప్పలేను. ఆ దెబ్బలు ఎట్లా తగులుతాయో నీకే తెలుసు, ఏ పరిస్థితుల్లో తగులుతాయో నీకే తెలుసు. కాబట్టి బుద్ధిహీనునికి అనేకమైన దెబ్బలు తగులుతాయి అంటాను పిల్లరా. కాబట్టి ఆత్మీయ జీవితంలో పడిపోవడానికి గల కారణాలు ఏంటండి? ఆత్మీయ జీవితంలో పడిపోవడానికి గల కారణాలు ఏంటి? 4 విషయాలు చెప్పా. మొదటిదేంటి? లోకాన్ని స్నేహించడం. రెండోది తీవ్రమైన శ్రమ, హింసలు, శోధనలు. మూడవది ఏంటి? ఏమండి? అబద్ధ బోధలు. 4వది ఏంటంటే ఆయన సన్నిధిని నిర్లక్ష్యం చేయడం. ఈ 4 కనుక ఎవరైనా కలిగి ఉంటే వారు ఆత్మీయ జీవితంలో పడిపోతారు. దేవుడి సన్నిధిని నిర్లక్ష్యం చేశారనుకోండి, సిద్ధపడలేదనుకోండి, ఆత్మీయ జీవితంలో పడిపోతారు. లోకాన్ని స్నేహించారు అనుకోండి, ఆత్మీయ జీవితంలో పడిపోతారు. దేవుని ప్రేమ వారిలో ఉండదు, దేవునికి శత్రువులు అయిపోతారు. అబద్ధ బోధలు ఎవరైనా విన్నారనుకోండి, వారు నడుచుకున్నారనుకోండి, ఏమండి ఒక ఆయన తగిలేడు నాకు. ఆయన అంటాడండి,
పరలోకం లేదు, నరకం లేదు అని నన్ను మార్గం మళ్ళించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. నేను అన్నానండి, మీరు అందరూ అబద్ధ బాధకులే అన్నా, మీరు అందరూ అబద్ధ బాధకులే అన్నా. మొక మీద నిచ్చున్నాం. మరలా నాకు ఫోన్లు చేస్తున్నాడు, మెసేజ్లు పెడుతున్నాడు. ఇక ఆడ మాట నాకు వినపడకుండా బ్లాక్ లిస్ట్లో పెట్టేశాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఎవరైనా అబద్ధ బోధకుడు వాక్యాన్ని అనుసరించక వేరే బోధ మీకు ఎవరైనా చేశారనుకోండి, అయ్యా నువ్వు మా దగ్గరికి రావద్దు, ఇక నాకు బోధించొద్దు, మా ఇంటికి రావద్దు అని మొఖం మీద చెప్పేయడమేనండి. కాబట్టి అబద్ధ బోధల వలన పడిపోకుండా మనం అందరం కాపాడబడుతున్నాం. లోక స్నేహానికి దూరంగా మనం దేవునికి దగ్గర అవ్వాలి. దేవుని స్నేహం చేత మనం ఆకర్షించబడాలి. దేవుడి సొంత నేను ఎప్పుడు వెళ్తానా అని చేత నేను ఎప్పుడు గడుపుతానా, ఆకాశం మీద నీవు నాకు ఉండి ఈ లోకంలో ఉంది ఏది నాకు అక్కర్లేదని ఒక తీర్మానం చేసుకుని అబ్రహాము పునాదులు కింద ఆ పట్టణం కొరకు ఏ విధంగా అయితే ఎదురు చూచాడో, దేవుని చేత కట్టబడిన, దేవుని చేత నిర్మించబడిన ఆ పట్టణం కొరకు మనం అందరం ఎదురు చూస్తాం గాక. చేతి తామని చెప్తాం దగ్గరగా. ప్రభువు తన పరిశుద్ధ మాటలు మన ఇంటిలో దీవించును గాక. మోకరించుదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడినటువంటి మాటల కొరకు మన అందరం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా,